శ్రీ ఎస్ వెంకటనారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అతిథిగా విచ్చేసినటువంటి వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ. రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, తర్వాత ఎన్టీఆర్ పరివారంలో ఉన్న అందరూ సభ్యులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. మీ అందరికీ నమస్కారాలు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతిలో నన్ను పాల్పడే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్కి నా కృతజ్ఞతలు. 40 ఏళ్ళ కింద ఆయన పార్టీ మొదలెట్టినప్పుడు నేను ఇండియా టుడే మ్యాగజైన్లో పనిచేస్తుంటుని. ఇది 4వసారి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీలో ఇంత మెజారిటీ ఉన్నా కూడా ఇందిరాగాంధీ ఈ ముఖ్యమంత్రులను ఇలా ఎందుకు మారుస్తుంది అని ఆ స్టోరీ రాసే కోసం నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి ఆయన ఒక గంట సేపు, ఓకే ఐ కెన్ సీ దట్ ఎవ్రీబడి వాంట్స్ టు లిసన్ టు యూ అండ్ యూ. సో ఆయన గురించి ఆర్టికల్ రాశాను, తర్వాత పుస్తకం కూడా రాశాను. మీరందరూ దాన్ని చదవండి. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ మిగతా వాళ్ళకి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్కి ధన్యవాదాలు తెలియజెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము.